అలెక్యా చిట్టి పికిల్స్ అంత గిట్ల తయారయ్యారు. ఏంది కథ? ఆ తిట్లేంది, ఆ వాయిస్ లేంది? గిట్లయితే ట్రోల్ లాగానే ఆఖరికి జెమిని, ఈటీవీ, మా టీవీ అందరు ట్రోల్ చేస్తారు. అయినా గింతనన్నా మీకు ఏమనిపిస్తలేదు. ఓ వీడియో చేస్తే అయిపోతుంది, దండం అంటే కథ వదిలేస్తారు. లేకపోతే గిట్లనే వాయిస్ లీకులు అయితేనే ఉంటాయి, మళ్ళీ తిట్టుకుంటూనే ఉంటారు, ట్రోల్ అయితేనే ఉంటాయి. ఇప్పటికన్నా మరి వీడియో చేస్తావా అక్క, లేకపోతే గిట్లనే ఉంటావా? నీ ఇష్టం. ఈ ఒకసారి ఈ వాయిస్ ఇదైతే మరీ ఘోరం. అరే లంజా కొడక, రివ్యూస్ చూసినవాడు పుగ్గడివి, మరి ఎందుకు మెసేజ్ చేసావురా? ఏంది అది, ఏం కథ? మొన్నటిదాకా అక్క అనుకుంటే వీడియో చేసినా కానీ ఇప్పుడు అక్క అని కూడా అనబుద్ధి అయితే గంత ఘోరంగా మాట్లాడుతుంది. మా అంటే బిజినెస్ చేసుకుంటారు, గిట్లా అడుగిర్రు, ఇట్లా చెప్తారు. మంచి సమాధానం ఉంది అంటే ఉంది, లేకపోతే ఇయ్యమని సపరేట్ ఉండాలి. ఆ తిట్టుడేంది మామ? ఏ మంచిగా ఎవరిని తిట్టిన ఏం కాదు, నడుతుంది. ఏం వెళ్ళాయి తిట్టుకుంటే సపరేట్ కాలు పోతారు కావచ్చు, బ్లాక్ ఎత్తే అయిపోతుంది కావచ్చు అనుకున్నది. కానీ గిట్లా వాయిస్ లీక్ అయితే అని ఏమనుకుంది. ఇక నేను ఆల్రెడీ చెప్పిన, మంచిగా వచ్చి ఒక వీడియో చేసి సారీ చెప్పి ఇక గిట్ల గిట్ల జరిగింది, గిట్ల గిట్ల గిన్ని కాళ్ళు వచ్చినాయి, గిన్ని మెసేజ్లు వచ్చినాయి, అందుకే ఆ ఫ్రస్ట్రేషన్లో తిట్టినా, ఏమైనా ప్రూఫ్స్ ఉంటే పెట్టి ఒక వీడియో తీస్తే ఈ కథోటి చెప్పొస్తుంది. ఇంకా చూసుకున్న కొద్ది వాయిస్ లీకులు వస్తూనే ఉంటాయి. మరి కావాలని చేస్తాను, ఇంకెన్ని అయితే కానీ చూద్దాం. మంచిగా ఫేమస్ అవుతుంది కదా, ఫేమస్ అయినాక చేద్దామని చూస్తాను. అట్లా చూసుడేమో కానీ ఇంకా దారుణంగా వస్తాను. ఇంకా ట్రోలింగ్ అయితే ఇంకా ఘోరం అవుతుంది. ఆ వాయిస్ లేని, ఆ మాట లేని, ఆ కథ ఏంది? అట్టే మీ పెద్దక్క ఇంకొక పెళ్ళైన అక్కకు పొట్టు తిడతారట, ఆమెను కూడా మెసేజ్లు పెడతారట. మంచి ఇద్దరు అక్కలు ఇలా వీడియోలు తీసిరు, అంత మంచిగా చెప్పారు కానీ కథ మళ్ళీ గాడికే వచ్చాయి. మళ్ళీ వాయిస్ లీక్ గానే బట్టి అంత ఉత్త కథనే మంచి కవర్ డ్రైవ్ వేసిరని అర్థమైపోయింది. ఏదో మంచిగా తప్పిద్దామని మంచిగా చెప్తే కథ మళ్ళీ వాయిస్ లీక్ కాబట్టి ఇది కూడా తప్పిద్దామని పెట్టిర్రా, ఇది కూడా వేరే వాళ్ళకి పెట్టి ఇట్లా పెట్టి ఎన్నని చెప్తారు, ఏమని చెప్తారు, అందరినీ అట్లనే తిట్టుడా. ఇంకా వాయిస్లు ఉన్నాయట, అత్తనే ఉంటాయి.